ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భాగవతం దశమస్కందం పోతనామాత్య ప్రణీతం పూర్వభాగం. ఆ యోగమాయ పలికిన మాటలు కంసుని చెవులలో బాణాలలాగా తగిలాయి. అతడు ఉలిక్కిపడ్డాడు. బెదురు కలిగింది. మనసులో చాలా భయపడ్డాడు. దేవకి వసుదేవుల వంక చూచాడు. వారు దుఃఖంతో కృంగిపోయి ఉన్నారు. వారిని దగ్గరకు పిలిపించుకొని ఆదరించి గౌరవించాడు. వారి దరి చేరి వారితో ఇట్లా అన్నాడు. శాంతమూర్తులైన ఉత్తములారా, నేను ఘాతకుడను, పసిపిల్లలను చంపిన మహాపాతకుడను, బంధువులపై కత్తిగట్టిన దుష్టమైన మనస్సు కలవాడను. క్రోధము నా కళ్ళను కప్పివేసింది. నేను బ్రతికి ఉండి చచ్చినవాడితో సమానమే. బ్రహ్మహత్య చేసిన పాపాత్ముని వలె మీ పాపలను చంపాను. క్రూరుణ్ణి. ఎవరు చెప్పారో తెలియకుండా విన్న మాటలను నమ్మి ఇంత పాపం చేశాను. దయామయులారా, మీ దయా స్వభావంతో నా పాపాలను లెక్కించకుండా నన్ను కరుణించి శాంతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తమ తమ కర్మలే జీవులను వెనుక నుంచి తోస్తూ నడిపిస్తుంటాయి. అలా తమ కర్మలే కారణంగా ఎన్నో రకాల జీవులు తమకు అనుకూలమైన శరీరంతో ఒకచోట జన్మిస్తారు. తలకొక వైపు నుంచి వచ్చి అందరూ ఒకచోట జీవించి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఈ రాకపోకలలో చిక్కులు పడుతూ ఉంటారు. ఒకచోట ఉన్నప్పుడు కలిగిన స్నేహాలను అక్కడ వదిలి వెళ్ళిపోతారు. ఎవడు చంపేవాడు, ఎవడు చనిపోయేవాడు? మీ బిడ్డలను నేను చంపినవాడను కాదు, వారు చంపబడినవారు కాదు. ఇంకా ఒకరినొకరు నేరాలించడం ఎందుకు? శత్రువులను తాను బాధ పెట్టానని, శత్రువుల చేత తాను బాధలు పడ్డానని అమాయకుడైన వాడు అనుకుంటాడు. సత్యం తెలిసి ఆలోచిస్తే ఆత్మకు స్నేహం, విరోధం అంటూ ఏమున్నాయి? శత్రుత్వం, స్నేహం అనే వాటి మధ్యనున్న సంబంధం కేవలం తాము చేసుకున్న కర్మల బంధమే సుమా. కంసుడు ఈ విధంగా విన్నవించి కంట నీరు పెట్టుకొని జంకుతూనే దేవకి వసుదేవుల పాదాలు పట్టుకొని వేడుకున్నాడు. వారి సంకెళ్ళు ఊడదీయించాడు. చాలా ప్రేమ కురిసే మాటలతో ఇక నుంచి మీరు నేను ఒకటే అనే భావం కలిగించాడు. దేవకి వసుదేవులు కూడా పశ్చాత్తాపం పొందుతున్న కంసుని చూచి శాంతించారు. అప్పుడు వసుదేవుడు కంసునితో ఇలా అన్నాడు. బావా, నీవు చెప్పిన మాట నిజమే సుమా. ప్రాణులందరూ అహంకారం వలన జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం, ఇష్టం, దుఃఖం, ఆవేశం మొదలైన వాటికి లోనై నీవా నేనా అంటూ ఒకరినొకరు సంహరించుకుంటూ ఉంటారు. అంతేకాని కంటికి కనబడుతున్న అనేక ఆకారాలలో నిండి ఉన్న ఒకే ఒక నేను అనే ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకుండా ఉన్నారు. ఒకరిని చూచి మరొకరు వేరువేరుగా భావిస్తూ ఉండడం వల్ల ఈ విధమైన భ్రాంతికి లోనవుతూ ఉంటారు. ఈ విధంగా ప్రసన్నులైన దేవకి వసుదేవుల అనుమతి తీసుకొని కంసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎలాగో గడిపి మరునాడు ఉదయాన్నే తన వశంలో ఉండే మంత్రులను పిలిపించాడు. యోగమాయాదేవి చెప్పిన విషయమంతా వారికి చెప్పి సలహా అడిగాడు. ఆ మంత్రులు అతనితో ఇలా అన్నారు. అయితే ఇంకా ఆలస్యం దేనికి మహారాజా? పట్టణాలు, గొల్లపల్లెలు, గ్రామాలు అన్నీ వెదకి పసిపాపలను ఎక్కడ పుట్టి పెరుగుతున్నా సరే వధించి వస్తాము. మమ్ములను ఆజ్ఞాపించండి అన్నారు. భయంకరంగా ప్రకాశిస్తున్న నీ బాహువులతో ప్రయోగించిన బాణాల దెబ్బలు తిన్న దేవతాధిపతులు ఏమైపోయారో, ఎక్కడ తలదాచుకున్నారో, శివుని ఆశ్రయించారో లేక బ్రహ్మనో విష్ణువునో సేవిస్తున్నారో, అదీ కాకపోతే ముని వృత్తులకును స్వీకరించి నిరాశతో అరణ్యాల మధ్యలో ఉండిపోయారేమో. మనం వెంటనే వెదకడం మంచిది మహారాజా అన్నారు. శత్రువులు దెబ్బతిన్నారనుకొని విచ్చలవిడిగా తిరగరాదు. వారు ఎన్నో రకాల వేషాలతో దొంగతనంగా రాగలరు.
వారు చచ్చిపోయేటంత వరకు రాజైన వాడు వారిని మరిచిపోరాదు. విజృంభించిన రోగాలను, శత్రువులను, ఇంద్రియాలను అవి మనలను ఆక్రమించే వరకు చూస్తూ ఊరుకోరాదు అని అవి పుట్టినప్పుడే త్రుంచివేయడంలో మెతకదనం పనికిరాదు. ముదిరిన తర్వాత జయించడం మన తరం కాదు. దేవతలకందరకు ఆ విష్ణువే ముఖ్యుడు. అతడు ధర్మమునందు నిలిచి ఉంటాడు. విష్ణువును సంహరించాలంటే అతని శరీరం మనకి దొరకాలి. అది ఒక్కచోట దొరకదు. అతనికి ఎన్నో శరీరాలు ఉన్నాయి. గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి, కారుణ్యము, సత్యము, యాగము, తపస్సు, ధమము, శ్రద్ధ, శాంతి ఇవన్నీ విష్ణువు యొక్క శరీరాలే. ఇన్నింటిని అంతం చేస్తే అతడు కూడా నిలువ నీడలేక నశించిపోతాడు. కనుక మహారాజా, దేవతలను చంపమంటావా? తపస్సు చేసుకునే మునులను భీకర గర్జనలతో యముని వద్దకు పంపమంటావా? దూడలతో కూడా గోవులను నరికివేయమంటావా? బ్రాహ్మణులను తరిమి కొట్టమంటావా? లేక వేదాలను చింపివేయమంటావా? అది కాకపోతే భూమినే చుట్టి తెచ్చి నీ వశంలో ఉంచమంటావా? ఏదో ఒకటి మమ్మల్ని ఆజ్ఞాపించు అన్నారు. ఇలా మాట్లాడుతున్న మంత్రుల ఆలోచనలకు కంసుడు బద్ధుడైపోయాడు. బ్రాహ్మణులను బాధించడం తప్పు అని ఆలోచించలేదు. కాలం అనేది అతని దుష్కర్మ రూపంలో యమపాశం వలె అతన్ని బాధించి వేసింది. బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను చంపడానికి తన అనుచరులైన రాక్షసులను పంపి తాను అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ రాక్షసులు భీకరంగా విజృంభించారు. సజ్జనుల వద్దకు చేరి భయపెట్టారు, దూషించారు, దండించారు. అనేక విధాల దుర్మార్గాలతో వారిని బాధించి వేధించి ఎన్నో పాపాలు మూటగట్టుకున్నారు. ఈ విధంగా ఆ దానవులు సజ్జనులను వెదికి హింస పెడుతూ ఉంటే క్రమంగా వారిలోని అసలైన బలం నశించిపోయింది. పూజ్యులైన వారిని హింసిస్తే కీర్తి, ఐశ్వర్యము, ధర్మము, ఆయుర్దాయము, క్షేమము కూడా నశించిపోతాయి కదా. ఇది ఇలా ఉండగా అక్కడ వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టాడని విని మహానందం పొందాడు. సమర్థులు, వేదం తెలిసిన వారు అయిన బ్రాహ్మణులను పిలిపించాడు. తాను స్నానం చేసి శుచి అయి అలంకరించుకున్నాడు. ఆ బ్రాహ్మణుల చేత స్వస్తివాచకాలు, శుభాశీసులు, పుణ్యావచనాలు చేయించాడు. బాలునికి పుట్టినప్పుడు చేయవలసిన శుభకర్మలు చేయించాడు. పితృదేవతలకు తృప్తిగా పూజలు చేశాడు. 2 లక్షల పాడి ఆవులను ఆభరణాలతో అలంకరించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానాలు చేశాడు. బంగారు చెంబులు, ఆభరణాలు, నూతన వస్త్రాలు సమర్పించాడు. పెద్ద కొండల వంటి నువ్వుల రాసులను కూడా బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ బ్రాహ్మణులందరూ ఈ నందగోప కుమారుడు సమస్త సంపదలతో తొలుతూగుతూ శత్రువీరులను జయించి దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించారు. ఆ వ్రేపల్లెలో దుందుబులు మ్రోగించారు. గాయకులు ఆనందంతో పాటలు పాడారు. సూతులు, వందిజనులు స్తోత్రాలతో కీర్తించారు. రక్షణ, క్షేమాన్ని సూచించే బాకాల మ్రోతలు చెవులకింపుగా వినిపించాయి. నాయకుల ఇళ్లవాకిళ్ళు చిగురుటాకుల తోరణాలతో, మనోహరములైన తీవలతో, గొప్ప కేతనములతో, ధూపముల పరిమళములతో ఇంపుగొల్పినవి. గోపకులందరూ తమ పశువుల శరీరాలకు పసుపు, నూనె కలిపి పట్టించారు. ఆ పశువులు బంగారు రంగు నెమలి పెంచములా లాగున పచ్చని పసిమి రంగుతో వెలుగొందుతూ మందలలో చెంగనాలు వేశాయి. బాలుడు పుట్టిన శుభవేళ. ఆ మందలలో లేగదూడలు చెంగనాలు వేశాయి. పోతరించిన వృషభాలు ఉత్సాహంతో కనిల్లుమని రంకెలు వేశాయి.
ఆవులు పుష్కలంగా పాలు వర్షించాయి. నందుడు ఆ సమయంలో తృప్తిగా దానాలు చేశాడు. ప్రతిదినము వచ్చి పుణ్యకథలు వినిపించే బ్రాహ్మణులకు, స్తోత్ర పాఠాలు చేసే వంది గాయకులకు, గరిడీలు, ఇంద్రజాలాలు, పగటి వేషాలు మొదలైన విద్యలపైన బ్రతికే జనానికి దారిద్ర్యముతో బాధపడుతూ దగ్గరికి చేరిన వారికి అందరికీ వారు అడుగకముందే గోవులను, ధనాన్ని కోకొల్లలుగా దానాలు చేశాడు. ఆనాడు గోపకులందరూ నందుని చూడటానికి బయలుదేరారు. అందరూ అంగీలు తొడుక్కున్నారు, తలచుట్లు చుట్టుకున్నారు, బంగారు ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించారు. అందరూ శుభకరములైన పసుపు మొదలైన పదార్థాలు తీసుకొని నందుని ఇంటికి వెళ్ళారు. ఆ పుట్టినవాడు లక్ష్మీదేవికి భర్త కనుక అందరూ సంపదలతో తులుతూగుతూ బయలుదేరారు. అలా వచ్చి ఆ బాలుని చూచి గోపకులందరూ ఆనందంతో పొంగిపోయారు. ఉత్సాహంతో చెలరేగి నేతులను, పెరుగులను, పాలను, వేళ్లను, వెన్నను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ, ఒకరిపై ఒకరు చెలోక్తులు విసురుకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు. గోపయువతులు కూడా ఏనాడు నోచిన నోముల ఫలమో గాని ప్రొద్దున్నే లేస్తూనే ఒక శుభవార్త చెవులారా విన్నాము. మన యశోదమ్మ చిన్న పాపడిని కన్నదట, చూచి వద్దాం రండమ్మా అని ఒకరినొకరు నిద్రల నుండి లేపారు. ఆ గోపికలు సహజంగానే సున్నిత హృదయాలు కలవారు. ఈ వార్త వినేసరికి తొందర ఎక్కువైంది. అపూర్వంగా అలంకారాలు చేసుకుని ఇళ్ల నుండి బయలుదేరారు. అందరికీ త్వరగానే నడవాలని ఉన్నది. కానీ విశాలమైన పిరుదులు, పొంకమైన వక్షోజాలు, నడుము పిడికిట్లో ఇమిడేటంత సన్ననిది. ఇంకెలా త్వరగా నడవగలరు? నెమ్మదిగా నడకలు సాగిపోతున్నాయి. కన్నులు మాత్రం ఆనందంతో విశాలంగా విచ్చుతున్నాయి. పెద్ద తుమ్మెద రెక్కల వలె నల్లనైన పెద్ద తల కొప్పులు చక్కగా ఊగుతున్నాయి. లక్ష్మీ కళలు కూడా ఆ గోపికల అందమైన ముఖాలలో కనిపించడానికి తడబడుతున్నాయి. నందుని ఇంటి ప్రాంతానికి చేరుకునేసరికి దాదాపు పరిగెత్తుతున్నంత వేగంగా నడకలు సాగాయి. అప్పుడే వేసుకుని వచ్చిన జడముడులు విడిపోయాయి. వక్షస్థలం పైన ఉన్న హారాలు అల్లల్లాడిపోయినాయి. కర్ణపత్రాల బంగారు కాంతులు వారి చెక్కిళ్లపై వినోదాలు చూపాయి. పయ్యద కొంగులు గాలిలో వయ్యారంగా నాట్యాలు చేశాయి. ఆ విధంగా ఆ గోపికలు యశోద ఇంటికి చేరి ఎంతో ఉత్సాహంతో చిన్ని కృష్ణుని చూచారు. అతడు దానవులను జయించే విష్ణువే గదా. గోపికలు చిన్ని కృష్ణుని చూచి చాలా సంతోషించారు. తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు. గోపికలందరూ కలిసి ఆ బాలుని తలకు నూనె అంటి శరీరానికి పసుపు పూశారు. శుభ్రంగా స్నానం చేయించారు. చివరగా ఇదే నీకు శ్రీరామ రక్ష అని కొన్ని నీళ్లు చుట్టి తిప్పి చల్లారు. తొట్టెలో పడుకోబెట్టి దీవించారు. పాట పాడారు. జోజో కమల దళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందు వదన జోజో అంటూ జోలపాటలు పాడారు. ప్రళయ సమయంలో ఎన్నో రకాల జగత్తులను నీటిలో ముంచివేసి తాను ప్రకాశిస్తూ ఉండే ఆ మాయలాడు గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ ఆడుకున్నాడు. లోకాలన్నిటినీ జోకొట్టి నిద్రబుచ్చుతూ తాను మాత్రం మెలకుగానే ఉండే ఆ అందగాడు గోపికలు జోకొడుతూ ఉంటే నిద్రపోయినట్లు కనులు తెరవకుండా కదలకుండా పడుకున్నాడు. కష్టాలు అనేవి ఎరుగని మహాత్మునికి పశువుల కాపరులం ఇంట బాధలలో పెరగవలసిన స్థితి కలిగింది. కర్మములు అనేవి లేకుండా తానొక్కడే ప్రకాశించే విష్ణువు జాత కర్మలు చేయించుకున్నాడు. తానే జగత్తులకు తల్లి తండ్రి అయి తల్లిపాలు అనేవి ఎరుగని వాడు నేడు యశోదాదేవి చనుబాల రుచి మరిగాడు. పెరుగుట తరుగుట అనేవి ఎరుగని పరబ్రహ్మము ఈనాడు యశోదమ్మ వడిలో పెరగసాగాడు. ఎన్ని తపస్సులు చేసినా
పండని బంగారు పంట నేడు గోపకుల రేపల్లెవాడలో కన్నుల పండుగగా పండింది. ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంటుంది అని తెలియరాని ఆ పరమార్థం అందాలు చిందే ఆ బాలుని అవయవాలన్నిటిలోనూ అభివ్యక్తం కాసాగింది. ఆ చిన్ని కృష్ణుడు బాల్యచేష్టలు చేస్తూ క్రొత్త కొత్త లీలలు ప్రకటించేటప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె వెలుగొందుతాడు. సంతోషం నిండిన చూపులతో నవ్వుతూ ఉన్నప్పుడు విష్ణువు వలె కనిపిస్తాడు. కోపం వచ్చి రోషం తెచ్చుకున్న సమయంలో రుద్రుని వలె భయం కొలుపుతాడు. సుఖంతో ఆనందంతో తన్మయుడై ఉన్న సమయంలో పరబ్రహ్మములాగా గోచరిస్తాడు. ఈ విధంగా ఎన్నో రీతులతో బాలకృష్ణుని బాల్యం గడుస్తూ ఉన్నది. అప్పుడు నందుడు తాను కొడుకును కన్న సంబరంలో రోహిణీదేవిని పిలిపించాడు. రంగురంగుల చీరలను ఆభరణాలను బహుకరించి గౌరవించాడు. ఆమె చాలా సంతోషించింది. ఆ బాలుడు జన్మించినది మొదలు వ్రేపల్లెలోని ఆలమందలు కుండ పొదుగులతో కనువుల పండుగ చేశాయి. ఒకనాడు నందుడు ఆలమందలను వ్రేపల్లెను రక్షించడానికి నిపుణులైన గోపకులను నియమించాడు. తాను మథురా నగరానికి వెళ్ళి ఏటేటా చెల్లించవలసిన పన్నులను కంసునికి సమర్పించాడు. వాని వద్ద సెలవు తీసుకొని వసుదేవుని ఇంటికి వెళ్ళాడు. ఎంతో గౌరవంతో అతని దర్శనం చేసుకున్నాడు. నందుని చూడగానే వసుదేవుడు ఆనందాశ్రువులతో చేతులు చాచి కౌగిలించుకున్నాడు. ప్రాణం లేని కళేభరానికి ప్రాణాలు వచ్చినట్లు అతనికి నందుని చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి. ఆ విధంగా నందుని కౌగిలించుకొని సుఖాసీనుణ్ణి చేశాడు. అప్పుడు వసుదేవునికి తన కుమారుని పైన ప్రేమ పొంగి వచ్చింది. అతడు నందునితో ఇలా అన్నాడు: మిత్రమా, సంతానం లేదని ఎన్నో ఏండ్ల నుంచి తీరని చింతతో చిదికి చిక్కిపోయిన నీకు ఈనాటికి సంతతి కలిగింది. ఎంత అదృష్టవంతుడవు! నిజానికి సంతానం లేనివానికి సౌభాగ్యాలెక్కడివి? ఇన్నాళ్లకు నిన్ను చూచాను, ఇప్పుడు బ్రతికాను. నా ఆపదలన్నీ గడిచినట్లు అనిపిస్తూ ఉంది. కార్యనిర్వహణలో ఏమాత్రము భేదభావం చూపని స్నేహితుణ్ణి చూడడం అంటే చచ్చినవాడు మళ్ళీ పుట్టడమే కదా. బ్రతుకు తెరువులో ఎన్నో పాటలు పడుతూ ఉండే జనులకు ఒక్కచోట ఉండాలంటే వీలు పడుతుందా? మరి నదులలో ఎన్నో చెట్లు మ్రాకులు కొట్టుకొని వస్తూ ఉంటాయి. కొన్ని మాకులు కలిసి ఒక చోట చేరి ప్రయాణం చేస్తాయి. మళ్ళీ విడిపోయి తమ దారిని తాము వెళ్ళిపోతాయి. మిత్రమా, మీ ఆవులన్నీ చక్కగా పాలు ఇస్తున్నాయా? ఏ అంటురోగాలు లేవు కదా? మీ ప్రాంతాల చెరువులు ఏరులు నీళ్లతో నిండి ఉన్నాయా? మీ గోవులు నిలిచే చోటు పులులు చిరుత పులులు సంచరించడం లేదు కదా? మీ గొల్లపల్లెలన్నీ వృద్ధి పొందుతున్నాయా? మీ అడవుల్లో పచ్చని పచ్చిక బయళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కదా? తన పుత్రులు మిత్రులు మొదలైన వారిని సంతృప్తి పరచకుండా, వారి క్షేమం చూడకుండా, వారు క్షీణించి నశించిపోయేటట్లుగా ప్రవర్తించే గృహస్థు పోషణలో ఉన్నవారికి ఏమాత్రం సంతోషం ఉండదు కదా? నంద, నీవు నీ భార్య ప్రేమగా చూస్తూ ఉంటే యశోద వద్ద నా కొడుకు ఆనందంగా ఉన్నాడా? నిన్ను తండ్రిగా చూస్తూనే ప్రేమలు అందుకుంటూ రేపల్లెలో క్షేమంగా ఉన్నాడు కదా? వసుదేవ, నీకు దేవకీదేవికి పుట్టిన కొడుకులందరినీ పుట్టిన వెంటనే ఆ కంసుడు వధించాడు. పాపం, చివరికి మీ కూతురును కూడా హింసించబోతే ఆ పాప ఆకాశానికి ఎగిరిపోయింది. మొత్తం మీద నీకు బిడ్డలు లేకుండా పోయారు. జగత్తు అంతా దైవాధీనం కదా. ఈ సంగతి తెలిసినవాడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖపడతాడా? కనుక ఊరడిల్లుము, నా కొడుకే నీ కొడుకు అనుకో. అప్పుడు వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు: కంసునికి పన్నులు చెల్లించావు, మమ్మల్ని చూచావు, మేము నిన్ను చూచాము. మంచిది. గోకులంలో ఉత్పాతాలు సంభవించే సూచనలున్నాయి. ముందు జాగ్రత్త పడవలసి ఉంది. వెంటనే బయలుదేరు అన్నాడు. ఇలా చెప్పి వసుదేవుడు నందుడు మొదలైన గోపకులకు సెలవు ఇచ్చి పంపినాడు.
వాళ్ళు కూడా త్వరగా వేగంగా పోయే గిత్తలను పూంచిన బండ్లు ఎక్కి తమ తమ పల్లెలకు ప్రయాణమై వెళ్ళారు. నందుడు ఎదుట స్పష్టమైన ఉత్పాతాలను చూచాడు. వసుదేవుడు చెప్పిన మాటలు తప్పవేమో అనుకుంటూ వేగంగా ప్రయాణం సాగించాడు. ఇలా ఉండగా కంసుడు ప్రేరేపించిన పూతన అనే రాక్షసి శిశువులను చంపడంలో ఆరితేరినది. అది పల్లెలు, గొల్లపల్లెలు, పట్టణాల్లో ఎక్కడ పాపలు కనిపించినా చంపివేస్తూ వెళ్తూ ఉంది. ఎవరి పేరు వింటే సర్వ భయాలు పోతాయో అటువంటి పరమాత్ముడు పాపడుగా అవతరించి ఉన్నందున వ్రేపల్లెకు ఆకాశ మార్గాన వచ్చింది. అది మాయావిని, కామరూపిణి గనక మాయతో వ్రేపల్లెలో ప్రవేశించింది. ఎవరికంటా పడకుండా ఇల్లిల్లు తిరిగింది. నందుని ఇంట్లో బాలుని ఏడ్పు విని సంతోషంతో అందమైన యువతి వేషం ధరించింది. ప్రకాశిస్తున్న కన్నులు, పంకమైన వక్షోజములు, మచ్చలేని చంద్రుని వంటి ముఖము ఉందా లేదా అనే ఆలోచనకు తానే విచ్చే సన్నని నడుము, తావిచ్చే సన్నని నడుము, విశాలమైన పెరుదులు, చివుళ్ళ వంటి ఎర్రని కాలు చేతులు, ఒత్తైన జుట్టుముడి, ఇలా చాలా అందంగా అందరినీ మోహపెట్టే రూపంలో నందుని ఇంటికి వెళ్ళింది పూతన. ఆ పూతన కృష్ణుడున్న ఇంటికి వెళ్తూ ఉంటే ఆమె ధరించిన బంగారు లోలాకుల కాంతులు చెక్కిళ్లపై కేరింతలు కొడుతున్నాయి. జడలో ధరించిన మల్లెపూల సువాసనలకు తుమ్మెదలు ఆకర్షించబడి ఆమెతో పాటే ఆమె తలపైగా ఎగిరి వస్తున్నాయి. చేతుల కంకణాలు, మెడలో హారాలు కాంతులు చిమ్ముతున్నాయి. పై వల్లెబాటు కొద్దిగా జారిపోతూ ఉంది. చంద్రుని వలె ఆకర్షణీయంగా కనబడే ముఖంతో పూతన కృష్ణుని ఇంటికి బయలుదేరింది. ఆమె లోపలికి వెడుతూ ఉంటే గోపికలందరూ ఏమీ మాట్లాడడానికి నోరు రాక మైకంలో ఉన్నట్లు నిలబడిపోయారు. మమ్మల్ని అందరినీ బ్రతికించడానికి లక్ష్మీదేవి శృంగార వేషంతో వచ్చిందో ఏమో అని భ్రాంతిపడి తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు. పూతన సరాసరి వెళ్ళి మంచం మధ్యలో ఉన్న పరాత్పరుడైన కృష్ణుని చూచింది. అతడు నివురు కప్పిన నిప్పులాగా ఉండడం చేత అది నిప్పు అని, తాకితే కాలుతుందని ఆమెకు తెలియదు. ఆ మాయా శిశువు దుష్టులను చంపడం ప్రారంభిస్తున్నాడని ఇంకా ఆమెకు తెలియదు. కృష్ణుడి వద్దకు పూతన వస్తూ ఉంది. అతడు చరాచర జగత్తుకు ప్రభువైన వాడు, లోకాలన్నిటికీ ఈశ్వరుడు, గోపాల బాలుని రూపం ధరించినవాడు. అతడు ఆ బాల హంతకురాలిని చూచాడు. క్రూరత్వంతో నిండిపోయి బాలింతరాలి వేషంలో పాలిండ్లలో విషం ధరించి వస్తున్నదని గ్రహించాడు. లోపల నవ్వుకున్నాడు. కాలు ఏదో చెయ్యి ఏదో ఎరుగకుండా నిద్రపోతున్నట్లు గుర్రు పెట్టసాగాడు. ఆ పాపిష్టి రాక్షసి పూతన కృష్ణుని పాన్పు వద్దకు వెళ్ళింది. చేతులతో లేవదీసి అతన్ని తన పాలిండ్లకు హత్తుకుంది. శిరస్సు వాసన చూచి ముద్దు పెట్టుకున్నది. ఆమె ఇలా అన్నది, నీకు చనుబాలు త్రాగించగలిగిన సమర్థులు లేరు. నువ్వు నా పాలు త్రాగడం భావ్యం. నీకు చన్ను కుడిపిన తరువాత నిదానంగా వెళ్తాను. నీకు చన్ను కుడపడం నాకు వేడుక. చిన్ని తండ్రి, నా చనుబాలు ఒక్క గ్రుక్కెడు త్రాగి చూడు. అప్పుడు నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడున్న నా అందానికి కూడా ఫలితం దక్కుతుంది అన్నది. ఈ విధంగా కృష్ణుని చూచి ముద్దాడుతున్నట్లుగా మాట్లాడుతున్న ఆ పూతనను చూచి యశోదారోహిణులు అభ్యంతరం చెప్పారు. చూడమ్మా, నీవెవరో క్రొత్త యువతివి. మా బాబును ముట్టుకోకు. అయ్యో, వానికి చనుకుడుపు వద్దమ్మా. నీ చనుబాలు మా అబ్బాయికి ఇష్టపడడు. వెంటనే వెళ్ళిపో అని యశోద రోహిణులు అరుస్తున్నా లెక్క చేయక ఆ పూతన కృష్ణుని వైపే చూచింది. మాయ పన్ని వరలో ఉన్న పదునైన కత్తిలాగా తీక్షణంగా చూచింది. ఆమె మెత్తని మాటల లోపల వాడితనం కనబడకుండా దాగి ఉంది. ఇలా తీయని మాటలాడుతూ అందరూ బెదురు లేక దగ్గరగా వచ్చింది. ఎదుట నిద్రపోతున్న పామును పామని తెలియక త్రాడు అనుకొని చేతితో లాగే మూర్ఖుని వలె
క్రూరురాలు దుష్టురాలు అయిన పూతన బాలుని మంచం దగ్గరకు వచ్చింది. పరుపు పైన చక్కని కాంతులతో ప్రకాశిస్తూ, కనులు తెరువక, భయమంటే ఎరుగక, అందాలు చిందుతూ ఉన్న చిన్నారి బాలుడిని చేతిలోకి తీసుకొని తొడలపై పడుకోబెట్టుకుంది. ఒళ్ళు నిమురుతూ వాత్సల్యం ప్రదర్శిస్తూ, చిన్ని తండ్రి, ఆకలి వేస్తున్నదా? పాలు త్రాగు నాన్న అని తన చన్ను కుడుపడానికి ప్రయత్నించింది. కృష్ణుడు అప్పుడే మేలుకున్నట్లు మెల్లగా కన్నులు తెరిచాడు. క్రీగంట చూచాడు. మూలుగుతూ ఒళ్ళు విరుచుకున్నాడు. ఆవులించాడు. చేతులు ఆప్యాయంగా చాచి ఒదిగి పడుకున్నాడు. ఎంతో ఆకలితో ఉన్నట్లు ఆమె బిగువైన చనులను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. చన్ను నోట పెట్టుకొని గుటుక్కుమని 2 గ్రుక్కలలో ఆమె శరీరంలోని సత్తు అంతా త్రాగేసి చివరకు ప్రాణాలు కూడా త్రాగేశాడు. ఆమెకు గుండెలు తల్లడిల్లిపోయాయి. నాలుక లోపలికి చుట్టుకుపోయింది. నిలువలేక తల వాల్చేసింది. అమ్మో, నీవు మిగిలిన బాలుర వంటి వాడువు కావు. ఇక చాలు, నన్ను విడు, అయ్యో నన్ను విడిచిపెట్టు అంటూ గిలగిలలాడింది. భయంకరమైన మంటలు లోపల రేగుతూ ఉంటే పూతన నిలవలేకపోయింది. కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోయాయి. గ్రుడ్లు వెళ్ళుకు వచ్చాయి. అంతకంతకు అధికమవుతున్న ఆర్తనాదంతో నేల కూలిపోయింది. ఆ రాక్షసికి చావు దగ్గర పడింది. ఆ సమయంలో తన అసలైన భయంకర రూపంతో, కొండ వంటి శరీరంతో ఆమె నేల కూలిపోయింది. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు రెక్కలు విరిగి నేల కూలిన పర్వతంలా ధబేలున కూలిపోయింది. అలా కూలిపోతూ ప్రాణాలు తోడేసే బాధతో పూతన భీకరంగా గావుకేక పెట్టగానే ఆ ధ్వని దిక్కులన్నింటా ప్రతిధ్వనించింది. పర్వతాలతో సహా భూమి అదిరింది. ఆకాశంలో గ్రహాలు తారకలు కదిలిపోయాయి. దేవతలను కూడా వేధించే ఆ రక్కసి పెట్టిన కేకలకు అన్ని లోకాలు భయపడి చలించిపోయాయి. ఆ భయంకరమైన శబ్దము గోపకుల హృదయాలలో జొరబడి భయపెట్టగా వారందరూ బెబ్బేలు పడి మెలికలు తిరుగుతూ స్పృహ తప్పి పడిపోయారు. పరీక్షిత్ మహారాజా, క్రూరురాలు నీచురాలు అయిన ఆ రాక్షసి అసలు శరీరం నేల మీద పడి కొట్టుకుంటూ ఉంటే 1.5 యోజనాల మేర చెట్లన్నీ నుగ్గు అయిపోయినాయి. ఆ రాక్షసి కూరలు నాగేటి కొయ్యలంతా ఉన్నాయి. పర్వత గుహల వంటి ముక్కు రంధ్రాలు, రాతి బండల వంటి వక్షోజాలు, గాలికి రేగుతూ ఉన్న ఎర్రని వెంట్రుకలు, చీకటి నూతుల కన్నా లోతైన కన్నులు, పెద్ద దిబ్బ అంతటి విశాలమైన పెరుదలు, పొడుగైన కాలువ, కట్టల వంటి పాదాలు, తొడలు, చేతులు, నీరు ఇంకిపోయి బీటలు తీసిన చెరువు వంటి కడుపు, 6 క్రోశముల పొడవుగా భీకరంగా ఉన్నది. దాని కళేబరం దగ్గరకు వెడితే మరీ భయంకరంగా కనిపిస్తున్నది. గోపకులు గోపికలు అందరూ గుంపుగా కూడి భయంగా చూస్తూ దూరంగా ఉండిపోయారు. అప్పుడే విచ్చిన తామర పువ్వుల వంటి కన్నులు గల బాలకృష్ణుడు పాలు కుడిచే నెపం మీద ఆ పూతనను తన లీలతో అవలీలగా సంహరించాడు. మరి ఆ పూతన మృత్యువు వలె పాపలను చంపినది, మునులను బాధపెట్టినది కదా. మరి ఆ బాలుడు సాక్షాత్ విష్ణువు. విష జంతువులైన నాగులను చీల్చివేసే గరుత్మంతుడు అతని వాహనం. విషాన్ని కంఠంలో ధరించిన శివుడు అతని మిత్రుడు. స్వచ్ఛమైన విషములు అంటే నీళ్లపై పడుకునేవాడు అతడు. విషముల అంటే నీళ్ల నుండి పుట్టిన పద్మంలో పుట్టిన బ్రహ్మదేవునికి అతడు తండ్రి. అటువంటి విష్ణువుకు ఒక రాకాసి చన్నులలోని విషాన్ని లాగివేయటం ఒక పెద్ద విషయమా? ఇంతలో గోపికలకు స్పృహ వచ్చింది. యశోదయాదేవితోనూ రోహిణీదేవితోనూ కలిసి భయపడకుండా ఒక్కసారిగా ముందుకు వచ్చారు. కూలిపోయిన రాకాసి విశాలమైన పొట్ట మీద నిర్భయంగా ఆడుకుంటున్నాడు చిన్ని కృష్ణుడు. గోపికలు ఆ కుర్రవాడిని ఎత్తుకున్నారు. భుజాలపైన పడుకోబెట్టుకొని ఓదార్చారు.
పీడ వదిలిపోవడానికి ఆవు తోక వాడి చుట్టూ త్రిప్పి దృష్టి తీశారు. గోధూళిని గోమూత్రాన్ని బాలునిపై చల్లారు. 12 నామములతో 12 అవయవాలలోనూ గోమయం అంటే ఆవు పేడ పట్టించారు. గోపికలకు అంతటితో తృప్తి కలగలేదు. అంగాంగాలకు మహారక్ష కట్టదలిచి ఆచమనం చేశారు. బాలునకు రక్ష కట్టే ముందు తమకు రక్ష కోసం బీజన్యాసం చేసుకున్నారు. బాలునికి రక్ష కట్టడం ప్రారంభించారు. చిన్ని తండ్రి, నీ పాదాలు బ్రహ్మ, మోకాళ్ళు వాయువు, తొడలు యజ్ఞుడు, నడుము అచ్యుతుడు, కడుపు హయగ్రీవుడు, హృదయం కేశవుడు, వక్షస్సు ఈశుడు, భుజాలు చతుర్భుజుడు, ముఖము త్రివిక్రముడు, శిరస్సు ఈశ్వరుడు రక్షిస్తాడు. అంతేకాక నీ ముందు చక్రధరుడైన విష్ణువు, వెనుక గదాధరుడు అయిన శ్రీహరి, కుడి ప్రక్కన ధనుర్ధారుడైన మధువైరి, ఎడమ ప్రక్కన ఖడ్గధరుడైన అజనుడు, ఘోణములలో మూలలు శంఖ చక్ర గదాధరుడైన ఉరుగాయుడు, మీద ఉపేంద్రుడైన విష్ణువు, క్రింద తారక్షుడు గరుత్మంతుడు, అంతటా హలధరుడైన పురుషుడు రక్షిస్తాడు. నీ ఇంద్రియాలు ఋషికేశుడు, ప్రాణాలు నారాయణుడు, చిత్తము శ్వేతద్వీపపతి, మనస్సు యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధి పృష్ణి గర్భుడైన విష్ణువు, అహంకారం భగవంతుడైన పరమ పురుషుడు రక్షిస్తూ ఉంటారు. నీవు ఆడుతూ ఉండగా గోవిందుడు నిద్రించున్నప్పుడు మాధవుడు, నడిచే వేళ వైకుంఠుడు, కూర్చుని ఉన్నప్పుడు శ్రీపతి, భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైన యజ్ఞభుజుడు ఏమరుపాటు లేకుండా నిన్ను రక్షిస్తూ ఉంటారు. నీ పేరు చెబితే చాలు చెడ్డ కలలు, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు, కూష్మాండాలు, ఢాకిని, శాకిని, పిశాచాలు, యతుధానులనే దుష్టశక్తులు నశించిపోతాయి. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, యక్షులు, రాక్షసులు నాశనమైపోతారు. గోటర, రేవతలనే దుష్టశక్తులు, జ్యేష్ఠాదేవి, పూతన, మాతృకలు మొదలైన గణాలు నాశనమైపోతాయి. నీలో ప్రాణాలు, ఇంద్రియాలను, శరీరాన్ని బాధించే ఉన్మాదాలు, మూర్ఛలు, మహోత్పాతాలు చేరకుండుగాక అని బాలుడికి రక్ష పెట్టి దీవించారు. ఆ పెద్ద మాయలాడైన పసిపాపడికి యశోద చనుబాలు తాగించి పానుపుపై పడుకోబెట్టి ఇక నిద్రపో నాన్న అంటూ జోలపాట పాడింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.